సో, ఇప్పుడు ముందర రాత్రులు లేచేవాళ్ళు ఈ వాష్‌రూమ్ కోసం, యూరిన్ వెళ్ళడం కోసం. ఇప్పుడు ఆ కంప్లెయింట్ ఎలా ఉందంటే? ఆ కంప్లెయింట్ నార్మల్‌గానే ఉందండి. ఎటువంటి ఎఫెక్ట్స్ లేవు. నార్మల్ యూరిన్ ప్రాబ్లమ్స్‌కి మామూలుగా అటువంటి ప్రాబ్లమ్స్ ఏవి లేవు. నార్మల్‌గా యూరిన్‌కి ఒక 2, 2 సార్లు నైట్ వెళ్ళొస్తుంటా అంతే. వండర్‌ఫుల్. సో, ఈ రాత్రి నిద్ర ఇంప్రూవ్ అవ్వడం వల్ల మరుసటి రోజంతా కూడా ఫ్రెష్‌గా ఉంటుంది. చాలా బాగుంటుందండి. మంచి నిద్ర పడుతుంది. చక్కగా నెక్స్ట్ డే మార్నింగ్ హ్యాపీగా తిరగలుగుతున్నాను. సూపర్. నెక్స్ట్ వచ్చేసి మనం ప్రొసీజర్ తర్వాత మీకు కొన్ని మెడిసిన్స్ నేను ఒక 4 రోజులు పెట్టాను. ఆ! దాని తర్వాత కూడా మీరేమైనా వాడుకోవాల్సొచ్చిందా? వేరే మెడిసిన్? ఏమీ లేకుండా ఉందండి. హ్యాపీగా మెడిసిన్స్ అయిన తర్వాత ఇంకా స్టాప్ చేసేసా. వెరీ గుడ్ అండి. సో, అంకుల్ మీరిప్పుడు ఈ ప్రొసీజర్ మీరు తీసుకున్నారు. సో, ఈ వయసులో ఇప్పుడు ఇంచుమించు మన ఇంట్లో ప్రతి ఒక్కళ్ళ ఇళ్లలో మీ వయసు వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మీరేమి అడ్వైస్ ఇస్తారు ఈ ప్రొసీజర్ తప్పకుండా గురించి? ఇది వయోవృద్ధులందరికీ కూడా చాలా మంచి ఇది. ఎందుకంటే భయపడిపోయి ఆపరేషన్ కోసం వెళ్లి 2, 3 రోజులు హాస్పిటల్‌లో ఉండి నానా ఇబ్బందులు పడి చాలా పెయిన్‌తోనూ చాలా ఇబ్బందులు పడ్డవాళ్ళు చాలామందున్నారు. ఈ వయోవృద్ధులకి చాలా మంచిదేమిటంటే ఒక వయస్సు ముదిరిన తర్వాత ఈ ప్రాస్టేట్ ప్రాబ్లమ్ వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ ప్రాసెస్‌ని అవలంబించి మేలు చేస్తే చాలా బావుంటుంది. వీళ్ళే కాదు వయోవృద్ధులు ఎవరైనా సరే వయసుతో నిమిత్తం లేకుండా ఈ ప్రాసెస్‌ని చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. మీకు ఎటువంటి బాధ ఉండదు. థాంక్ యూ అంకుల్. సో, ఫ్రెండ్స్ చూసారు గదా! మన జగన్నాథరావు గారు ప్రాస్టేట్‌కి తనకున్న భయాలన్నీ పక్కన పెట్టి, ఎంబోలైజేషన్ ప్రొసీజర్ చేయించుకోవడం, డే కేర్‌లో అయిపోయి, మరుసటి రోజు నుంచే తన పనులని తను మామూలుగా చేసుకోవడం, ఎటువంటి సర్జరీ తాలూకు కాంప్లికేషన్స్ లేకుండా, అనస్థీషియా తాలూకు కాంప్లికేషన్స్ లేకుండా, మళ్ళీ తన పూర్వంగా ముందు తన పనులను తాను ఎలా చేసుకుంటూ నార్మల్ లైఫ్ పోస్ట్ రిటైర్మెంట్ ఒక రిలాక్స్‌డ్ లైఫ్ ఎలా లీడ్ చేసేవారో, మళ్ళీ అలాగే లీడ్ చేస్తున్నారు. సో, కనుక మీరు గాని, మీ ఇంట్లో గాని ఎవరన్నా ఇటువంటి ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నారంటే, ఎంబోలైజేషన్ గురించి తెలుసుకోవడానికి కంపల్సరీగా మీరు కింద కామెంట్ సెక్షన్‌లో గాని, మన కిందున్న ఫోను నంబర్ గాని కాంటాక్ట్ చేయొచ్చు. థాంక్ యూ.